ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు నిర్వహించేందుకు పార్టీ సన్నద్ధమైంది. హైదరాబాద్ తెలంగాణ భవన్లో మధ్యాహ్నం 2 గంటలకు పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులతో పాటు పలువురు ముఖ్య నేతలు హాజరు కానున్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, కాంగ్రెస్ ప్రభుత్వ పాలన, ప్రజా సమస్యలు, పార్టీ శ్రేణుల పోరాటాలు, తాజా రాజకీయ సమీకరణాలు, పార్టీ కార్యవర్గ విస్తరణ, సభ్యత్వ నమోదు అంశాలపై కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారని తెలుస్తోంది. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని వాడవాడలా పార్టీ జెండాను ఎగురవేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కేసీఆర్ ఆదేశాలతో ఈసారి ప్లీనరీని కేవలం రాష్ట్ర కార్యవర్గ సమావేశానికే పరిమితం చేశామని తెలిపారు. ఆహ్వానించిన నేతలు మధ్యాహ్నం 1:30 కల్లా హైదరాబాద్ చేరుకోవాలన్నారు. మిగతా నాయకులు, కార్యకర్తలు తమ నియోజకవర్గాల్లో వేడుకలను ఘనంగా నిర్వహించాలని కేటీఆర్ సూచించారు. ఇక బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా కొనసాగుతూ ఉన్నాయి, ఇవాళ ఈ ఆవిర్భావానికి సంబంధించి ఏవేవి మాట్లాడబోతున్నారు, రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఏవే స్వామి చెప్తారు. ఏవే స్వామి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ స్వామి. రైట్, ఇవాళ కేసీఆర్ అధ్యక్షతన జరగబోతోందా ఈ మీటింగ్? ఎట్లా ఉండబోతుంది? ఎలాంటి ఏర్పాట్లు చేశారు? పార్టీ ఆవిర్భవించి దాదాపు 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ రోజు వైపు ఇప్పటికే గత సంవత్సరం సిల్వర్ జూబ్లీ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఒకవైపు వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో భారీ బహిరంగ సభను నిర్వహించి పార్టీ క్యాడర్ కు దిశానిర్దేశం చేసిన కేసీఆర్, అదేవిధంగా పార్టీకి సంబంధించి క్యాడర్ అంతా కూడా పాల్గొన్నారు. లక్షల మంది హాజరైనటువంటి ఆ భారీ బహిరంగ సభ సక్సెస్ అయింది. ఇప్పుడు ఈ సంవత్సరం కూడా ప్లీనరీ నిర్వహిస్తారని చెప్పేసి అంతా అనుకున్నప్పటికీ కూడా పార్టీ నాయకత్వం అంతా కూడా సమ్మర్ హాలిడేస్ కావడంతో కూడా సమ్మర్ సంబంధించినటువంటి ఎఫెక్ట్ ఉండడంతో కూడా ఒక ప్లీనరీ నిర్వహించకుండా కేవలం పార్టీ ప్రతినిధుల సమావేశానికి మాత్రమే పరిమితమయ్యారు. తెలంగాణ భవన్ లో కేవలం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి మాత్రమే దీన్ని పరిమితం చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతారు. ఉదయం 11 గంటలకే పార్టీ కార్యాలయంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జెండా ఎగరవేసి ఒకవైపు పార్టీ క్యాడర్కు ఒక నూతన ఉత్తేజం తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తామని చెప్పారు. ఇప్పటికే ప్రతి వాడవాడలో, ప్రతి గల్లీలో గులాబీ జెండా ఎగరవేయాలని చెప్పేసి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న టెలికాన్ఫరెన్స్ లో సూచించారు. ఒకవైపు రాష్ట్రంలో నెలకొన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఇటు బీజేపీ, కాంగ్రెస్ రెండు కూడా బీఆర్ఎస్ కు బలంగా పోటీ ఇస్తున్న నేపథ్యంలో వాళ్ళు తట్టుకొని ఈసారి ఖచ్చితంగా అధికారంలోకి రావాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తూ ఉంది. ఇటీవల ఈ నెల 25వ తేదీన బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వెళ్ళినటువంటి కవిత పార్టీ పెట్టడం, టీఆర్ఎస్ పేరుతో పార్టీ లాంచ్ చేయడం కూడా ఇప్పుడు పార్టీ శ్రేణులు చర్చనీయంగా మారింది. పార్టీ అధినేత స్పందిస్తే కూడా ఎవరు కూడా ఈ విషయం పైన పెద్దగా మాట్లాడడానికి స్పందించట్లేదు. వారి కుటుంబ అంతర్గత ఇష్యూగా చాలా మంది చూస్తూ మాట్లాడాలంటే కూడా చాలా మంది ఇంకా ముందు ఆడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కవిత ధీటుగా కేసీఆర్ పైన దాడి చేయడంతో కూడా ఈ రోజు పార్టీ ప్రతినిధుల సమావేశంలో కేసీఆర్ వారిని ఉద్దేశించి మాట్లాడుతున్న సందర్భంగా ఈ విషయాలు ఏమన్నా ప్రస్తావిస్తారా అనే విషయం కూడా అందరూ కూడా ఓవైపు చర్చించుకుంటున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇందులో భాగంగానే దాదాపుగా 400 మంది వరకు కూడా ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరవుతారని తెలుస్తుంది. మధ్యాహ్నం 1:30 వరకల్లా అందరూ కూడా భవన్ కు చేరుకోవాలి. కేవలం ఎవరైతే ఆహ్వానించారో వారు మాత్రమే రావాలని చెప్పేసి కూడా పార్టీ నేతలకు ఇప్పటికే సూచించారు. తెలంగాణ భవన్ నుంచి కూడా వారందరికీ ఫోన్లు చేసి ఆహ్వానాలు పంపించారు. దీనికి అనుగుణంగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని 26వ ఏట అడుగు పెడుతుంది కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా గత సంవత్సరం అంతా కూడా సిల్వర్ జూబ్లీ ముగింపు వేడుకల్ని నిర్వహిస్తూ ఉన్నారు. ముగింపు కార్యక్రమంగా దీన్ని నిర్వహించి వచ్చే సంవత్సరం కల్లా ఇప్పటికే దాదాపుగా ఎలక్షన్ ఇయర్ ఇంకో సంవత్సరం ఉంటుంది కాబట్టి పార్టీ క్యాడర్ల నూతన ఉద్దేశం తీసుకురావడంతో పాటు వారికి ఒక భరోసా కల్పించడం కోసం కేసీఆర్ ఏం మాట్లాడతారని చెప్పేసి అంతా భావిస్తూ ఉన్నారు. ఇటీవల జగిత్యాల్లో పార్టీలోకి చేరినటువంటి జీవన్ రెడ్డి చేరిక సందర్భంగా ప్రజా ఆశీర్వాద సభను అక్కడ నిర్వహించారు. ఆ సభ కూడా సక్సెస్ అయింది. కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వం తీరుపైన, రేవంత్ రెడ్డి పాలన పైన
గట్టిగానే ఆ వైపు ఆరోపణలు చేశారు. ఖచ్చితంగా వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పేసి కూడా స్పష్టం చేసి క్యాడర్ కు ధీమా కల్పించే ప్రయత్నం చేశారు. ఈ రోజు సమావేశంలో కేసీఆర్ ఏం మాట్లాడతారని చెప్పేసి కూడా అందరూ భావిస్తూ ఉన్నారు. కవిత కామెంట్స్ తర్వాత కేసీఆర్ పైన నేరుగా ఆమె పలు ఆరోపణలు చేశారు. ఒకవైపు ఆయన పైన అనేక రకాల ఆరోపణలు చేసినటువంటి కవిత విషయంలో ఇప్పుడు కేసీఆర్ ఏం స్పందిస్తారని చెప్పేసి కూడా అంత ఎదురు చూస్తారు. ఇలాంటి టైంలో ఇప్పుడు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు పార్టీ శ్రేణులంతా కూడా వాడవాడలా గల్లీ గల్లీల ప్రతి పట్టణంలో గ్రామాల్లో ఈ గులాబీ జెండా ఎగరవేసుకొని పార్టీ కార్యకర్తలంతా కూడా దీన్ని ఘనంగా నిర్వహించాలని చెప్పేసి కూడా నిన్న టెలికాన్ఫరెన్స్ లో కేటీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో అందరికీ సూచించారు. నిన్న కొన్ని జైనింగ్ కార్యక్రమాలు కూడా తెలంగాణ భవన్ లో పాల్గొన్నారు. మొత్తానికైతే ఈ రోజు కేసీఆర్ పార్టీకి సంబంధించినటువంటి బలోపేతం చేసే విషయంగా మరింత చర్యలు తీసుకోవాలని చెప్పి భావిస్తున్న నేపథ్యంలో పార్టీ సంబంధించిన సభ్యత్వ నమోదు కావచ్చు, గ్రామ స్థాయి, పట్టణ స్థాయి, మండల స్థాయి నుంచి పార్టీ కమిటీలు వేయాలని చెప్పి చాలా కాలం నుంచి భావిస్తున్నారు. ఇటీవల మంచిర్యాల వెళ్ళినప్పుడు కేటీఆర్ కూడా ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ తరహాలో టీఆర్ఎస్ ను కూడా మరింత పటిష్టమైనటువంటి క్యాడర్ బేస్డ్ గా తీర్చిదిద్దాలని చెప్పి ఆలోచిస్తున్నామని చెప్పి ఆయన కూడా మాట్లాడారు. ఇప్పుడు ఈ సమావేశం తర్వాత అలాంటి మన కార్యాచరణ ప్రకటిస్తారా? ఒకవైపు సభ్యత్వ నమోదు, ఒకవైపు అన్ని కూడా చేసిన తర్వాత ఒకవైపు కార్యవర్గం మళ్ళీ కొత్త నూతన కార్యవర్గం ప్రకటించాల్సి ఉందని చెప్పి భావిస్తున్నారు. పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, కార్యవర్గ సభ్యులంతా కూడా ఈ సమావేశానికి హాజరు కావబోతున్నారు. మొత్తానికి కేసీఆర్ ఏం మాట్లాడుతున్నారని బట్టి ఇప్పుడు అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ స్వామి.